అమెరికా అధ్యక్ష రేసులో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కొనసాగుతారా లేక వైదొలుగుతారా అనే చర్చ సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. బైడెన్ వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్స్ పెరుగుతున్నాయి. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ ఆత్మశోధన చేసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ వారాంతంలోపు ఆయన ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కోవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావర్లోని తన ఇంట్లో క్వారంటైన్లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ఇటీవల వ్యాఖ్యానించారు బైడెన్. ఈ క్రమంలోనే కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను డెమోక్రాట్స్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆమె పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లుగా యుఎస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు జో బైడెన్ స్వల్ప శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లుగా వైద్యులు ప్రకటించారు. ఆయనకు యాంటీ వైరల్ డ్రగ్ పాక్స్లోవిడ్ను అందిస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయనకు జ్వరమేమీ లేదని వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కెవిన్ తెలిపారు. అయితే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉందని పేర్కొన్నారు. యథావిధిగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ఊహించని పరిణామాల్లో బైడెన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది జోరుగా చర్చ జరుగుతోంది.